హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? ఈ వీడియోలో మీకు మనకు మొక్కలకు కావాల్సిన ఎన్పీకే అంటే పొటాషియము, నైట్రోజను, ఫాస్ఫరస్, అదేవిధంగా మనం కాల్షియం కూడా మొక్కలకి ఐరన్ అటువంటి ఇటువంటి పోషకాలు మొక్కలకి పుష్కలంగా ఉన్నట్లయితే మొక్క అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది. కావున సారీ ఫ్రెండ్స్, బయట డిస్టర్బెన్స్గా ఉంది, ఏమనుకోకండి. ఈ వీడియోలో మనము మొక్కలకు కావాల్సిన ఎన్పీకే ఫర్టిలైజర్ మనం ఈరోజు నేను ఏ విధంగా తయారు చేయబోతున్నాను, తయారు చేసుకున్నాను ఆల్రెడీ, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా వాటికి మన మొక్కలకి ఏ విధంగా ఇవ్వాలని చెప్పేసి చాలామందికి తెలీదు. ఈ పద్ధతిలో నేను చెప్పిన పద్ధతిలో మనం ఆ మొక్కలకి ఇచ్చినట్లయితే చాలా వరకు మంచి రిజల్ట్ ఉంటుంది. అదేవిధంగా మొక్కలకు కావాల్సిన పోషకాలు అంది మనకి ఎక్కువ వెజిటేబుల్స్ మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా ఫర్టిలైజర్ నేను తయారు చేసుకుంటానో అది కూడా మీరు కూడా తయారు చేసుకొని మొక్కలకి ఇవ్వండి. చాలా మొక్కలనే హెల్తీగా పెడతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఫర్టిలైజర్ ఏ విధంగా తయారు చేసుకున్నాం చూద్దాం రండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, చూడండి. మనకి ఈ ఫర్టిలైజరు చాలా అంటే చాలా మంచిగా పనిచేస్తుంది. మనకి ఇందులో మొక్కకు కావాల్సిన పోషకాలు నైట్రోజను, పొటాషియము, ఫాస్ఫరస్, కాల్షియము, అదేవిధంగా చాలా వరకు మనకి ఇందులో మనకి మొక్కలకు కావాల్సిన పోషకాలు లభిస్తాయి. కాబట్టి ఇది మనం ఏ విధంగా తయారు చేసుకునే పద్ధతి మీకు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ఏ విధంగా తయారు చేసుకున్నాను అని చెప్పేసి మీకు చూపిస్తాను. అది కూడా మనకి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఈ పొర ఉంది కదా, ఈ పైన ఏ విధంగా మనకి తెల్లగా మనకి బూజు మాదిరి వచ్చిందో, అంటే ఇలా తయారైందంటే ఆల్మోస్ట్ 100%కి 99% మనకి ఇది ఫర్మెంట్ అయిందనమాట. ఈ ఫర్మెంట్ ఏ విధంగా మనం ఫర్టిలైజర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలంటే, మన ఇంట్లో దొరికే వెజిటేబుల్స్ ఉంటాయి కదా, పాడైపోయినవి ప్రతి వెజిటేబుల్స్ కూడా మనము మీ దగ్గర ఉన్నటువంటి ఆనియన్ కానీ, అదేవిధంగా పుచ్చకాయ తొక్కులు కానీ, మళ్ళా ఇవి మనకి పొట్టు ఉంటుంది కదా, పొట్టుకు సంబంధించిన ఇందులో నేను పొటాటో దానికి పైన ఇవి ఉంటాయి కదా అవి కానీ, తెల్లగడ్డలో మనకు పొట్టు ఉంటుంది కదా అవి, ప్రతి వెజిటేబుల్ కూడా మీ ఇంట్లో దొరికే ప్రతి కిచెన్ నుండి వేస్ట్ వచ్చే వెజిటేబుల్స్ని మీరు ఇందులో వాటర్ కొద్దిగా మీకు తగినంత మీరు మీ గార్డెన్లో చెట్లు ఎన్ని ఉన్నాయో చూసుకొని, మొక్కలు ఎన్ని ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి మీరు తయారు చేసుకొని దీన్ని 1:2 రేషియోలో కానీ, లేదంటే 1:5 రేషియోలో కూడా మనం ఆర్గానిక్ మెథడ్లో మనం దీన్ని ఈ ఫర్టిలైజర్ తయారు చేసుకుంటాం. కాబట్టి మనం వాటర్ ఎంత తీసుకున్నా కూడా మనకి మొక్క మీద ఏమి దాని మీద ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. కావున ఇది ఆర్గానిక్ మెథడ్లో మనము ఈ ఫర్టిలైజర్ తయారు చేసుకుంటాం. కాబట్టి మీకు ఎంత కావాలో వాటరు అంత ఇచ్చుకోండి. 1 లీటర్ ఇచ్చినప్పుడు 2 లీటర్స్ వాటర్ ఉంచుకొని మిక్స్ చేసుకొని మొక్కకి డైల్యూట్ చేసినట్లయితే మొక్కకు కావాల్సిన పోషకాలు ఇందులో చాలా వరకు మనం ఎక్కడెక్కడ వెళ్ళి కంపోస్ట్ తయారు చేసుకోవడానికి కొద్దిగా ప్రాసెస్ లేట్ అవుతుంది. అదేవిధంగా మనము బయటకు వెళ్ళి వర్మీ కంపోస్ట్ తెచ్చుకోవడానికి చాలా మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మనము ఇంట్లోనే వంటింటి వ్యర్థాలతో ఈ విధంగా మనము కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈజీగా మనం లిక్విడ్ రూపంలో మొక్కకి కావాల్సిన పోషకాలు త్వరగా అందాలంటే మనము ఈ విధంగా వాటర్ ఉంచుకొని వాటర్లో మన వెజిటేబుల్స్ అన్నీ మొత్తం ఉంచేసి, మీకు నేనైతే దాదాపుగా ఇది ఒక వారం అవుతుందండి, అంటే 7 రోజులు అవుతుంది అనమాట. ఇది పెట్టేసి ఉంచేసి వారం రోజులు అవుతుంది. చూడండి, మీరైతే ఓ 2 డేస్ 3 డేస్ కానీ మొక్కలు ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని మొక్కలను క్వాంటిటీని బట్టి మీరు ఈ ఫర్టిలైజర్ని తయారు చేసుకోండి. నేను ఒక 7 రోజులు అవుతుంది. 7 రోజులకి ఈ విధంగా మీకు చూపించాలని చెప్పేసి ఈ విధంగా ఉంచుకున్నాను. ఇప్పుడు మనము దీన్ని ఇంతవరకు ఉంది కదా, ఇంతవరకు ఉంది కాబట్టి మనము దీనికి డబల్ కానీ, లేదంటే 1:5 రేషియోలో మీరు వాటర్ తీసుకొని దాంట్లో మిక్స్ చేసుకొని ప్రతి మొక్కకి ఇవ్వండి. అదేవిధంగా మనం మొక్కకి ఇచ్చేటప్పుడు దీన్ని మీరు ప్రతి మొక్క కంటైనర్లోనూ కొద్ది తేమగా ఉంచుకున్నట్లయితే, మనం కొద్దిగా పొడిగా మట్టి అంతా కొద్దిగా డ్రై అయిపోయింది అనుకోండి, అటువంటి టైంలో మనం ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాటర్ అనేది మనం దానికి ఈ లిక్విడ్ మన ఫర్టిలైజర్ మొక్కకి ఇవ్వగానే డైరెక్ట్ కిందికి వెళ్ళిపోవడం జరుగుతుంది. కావున మీరు ఈ లిక్విడ్ ఇచ్చేటప్పుడు మీరు మొక్కలు ఎక్కువ ఉన్నట్లయితే ముందుగానే మార్నింగ్ కానీ, ఇప్పుడు నేను ఈవినింగ్ పూట దీనికి నేను ఫర్టిలైజర్ మొక్కలకి ఇవ్వడం జరుగుతుంది. కావున నేను మార్నింగ్ అన్ని మొక్కలకి వాటర్ ఇవ్వడం జరుగుతుంది. కావున ఆ కంటైనర్లో మనకి తేమ అనేది
కొద్దిగా ఉండే ఉంటుంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మనం మట్టి అనేది కంటైనర్లో ఎక్కువ డ్రై అయిపోయింది అనుకోండి, అప్పుడు మనం ఇచ్చే ఈ లిక్విడ్ వాటర్ మిక్స్ చేసుకొని లిక్విడ్ మొక్కలకి ఇస్తాం కదా, అప్పుడు ఇచ్చినప్పుడు ఆ మొక్కకి త్వరగా మనకి ఈ ఫర్టిలైజరు దానికి మొక్కకు కావాల్సిన పోషకాలు త్వరగా అందవు. తేమగా ఉన్నట్లయితే ఏమైందంటే కొద్దిగా ఇచ్చినప్పుడు ఆ లోపల తేమ ఉండడం వలన మొక్క అనేది ఈజీగా త్వరగా మనం ఆ మొక్కకి ఫర్టిలైజర్ ఇవ్వగానే మొక్కకి ఈజీగా వేరుకి ఈ లిక్విడ్ అనేది చేరడం జరుగుతుంది. మొక్క అనేది హెల్తీగా చాలా హెల్తీగా పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మొక్కలకి నేను వాటర్ మిక్స్ చేసుకొని ప్రతి మొక్కకి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు తయారు చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇక్కడ కనిపిస్తుందా ఈ వాటర్ బకెట్ తీసుకున్నాను. ఇందులో చూడండి ఫ్రెండ్స్, మీరు దీన్ని వడపోసుకొనైనా చేసుకోవచ్చు. తర్వాత వీటిని మనకి ఈ వేస్టేజ్ ఉంటుంది కదా, ఈ వేస్టేజ్ని మొత్తం అంతా మీరు ఒక కంటైనర్లో వేసుకోండి. లేదంటే మొక్కకి మొదట్లో కొద్ది దూరంగా ఉంచేసినట్లయితే చూడండి చాలా ఫర్మెంట్ అయింది. స్మెల్ కూడా కలర్ కూడా ఇలా ఉంది. ఇది 10 లీటర్స్ బకెట్ అండి. మనం ఆర్గానిక్ మెథడ్లో తయారు చేసుకుంటాం కాబట్టి మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇది వర్షాకాలంలో మనం మొక్కలకి ఇచ్చినట్టయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనము వర్షాకాలంలో వర్షం పడడం వలన మట్టిలో ఉన్న పోషకాలన్నీ వెళ్ళిపోతాయి. తర్వాత మనము మళ్ళీ ఎల్లుండి కానీ ఒక రోజు తర్వాత మనము ఈ మొక్కకి లిక్విడ్ ఇచ్చినట్లయితే త్వరగా ఈజీగా అది సారవంతమైన మట్టిగా కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నేను చెప్పేది ఏమిటంటే మనము ఇచ్చే ఈ లిక్విడ్ పళ్ళ మొక్కలకి ఇవ్వచ్చు, పూల మొక్కలకి ఇవ్వచ్చు, అదేవిధంగా వెజిటేబుల్ మొక్కలు అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి. ఇంకా మనకి లీఫీ వెజిటేబుల్ ఉంటాయి కదండి, ఆ లీఫీ వెజిటేబుల్కి మనం ఇక్కడ కనిపిస్తుందా ఈ లీఫీ వెజిటేబుల్ అండి. ఈ లీఫీ వెజిటేబుల్కి మనము ఇటువంటి ఫర్టిలైజర్ ఇచ్చినట్లయితే అదేమవుతుందంటే మనకి ఎక్కువ ఆకులు లీవ్స్ మనం హార్వెస్ట్ చేసుకునేది లేదు. ఈ లిక్విడ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ లీఫీ వెజిటేబుల్స్ సీడ్స్ వచ్చేసి మనకి ఆ ఆకులు అనేది స్టాప్ కావడం జరుగుతుంది. కావున మీరు లీఫీ వెజిటేబుల్ మాత్రం ఈ లిక్విడ్ అనేది ఇవ్వద్దండి. మన పూల మొక్కలకి అదేవిధంగా ఫ్రూట్స్ మొక్కలకి ఏ మొక్కలకైనా ఇవ్వచ్చండి. జస్ట్ ఇలా నేను ఆల్రెడీ మార్నింగ్ వాటర్ ఉంచాను కాబట్టి జస్ట్ ఇలా కొద్దిగా ఇలా ఇచ్చేసి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ కనిపిస్తుందా ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ కూడా మనకి ఇక్కడ కాయలతో ఉంది చూడండి ఫ్రెండ్స్. చిన్నగా బడ్స్ వచ్చినాయి, ఇంకా అక్కడ 2 ఉన్నాయి. ఈ మొక్కకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కనిపిస్తున్నాయా చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం పండ్ల మొక్కలకు కూడా జస్ట్ ఇది నేను చిన్న చాక్లెట్ డబ్బాలో ఉంచానండి. ఈ చిన్న మొక్కకే మనకి గార్డెన్లో డ్రాగన్ ఫ్రూట్ బడ్స్ రావడం జరిగింది. ఈ విధంగా మనము మొక్కలకి ఇచ్చినట్లయితే మొక్కలు అనేది చాలా హెల్తీగా పెరుగుతాయి. మనం ఎక్కడికో వెళ్ళి మొక్కలకు కావాల్సిన పోషకాలు మనము వర్మీ కంపోస్ట్ కానీ కిచెన్ వేస్ట్ తయారు చేసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనము ఇటువంటి ఫర్టిలైజర్స్ మనము తయారు చేసుకొని త్వరగా అంటే ఈజీగా మనకి మొక్కలకి కావాల్సిన పోషకాలు త్వరగా అందాలంటే ఇటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్లో మనము వారానికి ఒకసారి ఇచ్చినట్లయితే మొక్కలు అనేది చాలా హెల్తీగా పెరుగుతాయి. మనం కంపోస్టు తయారు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, మనం ఎరువులు తెచ్చుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మన వర్షాకాలంలో ఇటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఎక్కువ వాడినట్లయితే మొక్క మనం పెంచుకున్నటువంటి కంటైనర్లో కూడా మట్టి అనేది సారవంతంగా ఉంటుంది, మొక్క అనేది హెల్తీగా పెరుగుతాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా ఈ ఫర్టిలైజర్ని తయారు చేసుకొని ఈ మెథడ్లో మీరు ఫాలో అయినట్లయితే చాలా వరకు మీరు వెజిటేబుల్స్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఉంటానండి. హ్యాపీ గార్డెనింగ్ అండి.